ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, రేపు జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రేపు ఉదయం కేటీఆర్తో పాటు అదేవిధంగా మాజీ మంత్రులు గంగుల కమలాకర్ అదేవిధంగా కొప్పులేశ్వర్ కలిసి కూడా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళబోతున్నారు. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆహ్వానించనున్నారు. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీలోకి ఎప్పుడు వచ్చినా కూడా ఆహ్వానిస్తామంటూ కూడా ఇప్పటివరకు ఆ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న నేపథ్యంలో మాత్రం రేపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు వెళ్ళనున్న నేపథ్యంలో మాత్రం రేపు ఆ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే తేదీపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. జీవన్ రెడ్డి ఆ జైనింగ్ తేదీకి సంబంధించి కూడా ఏ రోజు మంచి రోజు ఉంటుందో ఆ రోజు కూడా పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 27వ తేదీన ఉంటుంది. కాబట్టి 27వ తేదీన హైదరాబాదు నగర చుట్టూ అంటే రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఒక చోట మాత్రం ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. లేదంటే ఇట్లా కరీంనగర్ జిల్లాకు సంబంధించినందుకు మాత్రం ఎక్కడ ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ఆవిర్భావ దినోత్సవంతో పాటు ప్లీనరీ నిర్వహిస్తుంది అనే దానిపై కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రేపు జీవన్ రెడ్డి వద్దకు కేటీఆర్ వెళ్ళిన తర్వాత మాత్రం ఎప్పుడు పార్టీలోకి జాయిన్ అవుతారన్న దానిపై కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. జీవన్ రెడ్డి ఆ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీలో మాత్రం గతంలో ఆ కేకేకి అంటే కే కేశవరావుకి ఏదైతే ఆ స్థానం కల్పించారో బీఆర్ఎస్ పార్టీలో ఏ విధంగా అయితే కేకే సేవలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉపయోగించుకుందో అదేవిధంగా కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా జీవన్ రెడ్డి సేవలను ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సేవలకు సంబంధించినంత వరకు మాత్రం ఎలాంటి పదవి బీఆర్ఎస్ పార్టీలో ఇవ్వబోతున్నారు అనే దానిపై కూడా ఇప్పటివరకే ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ఒక పక్క పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా ఘనంగా జరపాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆ సమాచారం. అదే సమయంలో మాత్రం ప్లీనరీకి సంబంధించినంత వరకు మాత్రం ప్లీనరీ ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో కూడా నిర్వహిస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం ఆవిర్భావ దినోత్సవ సందర్భంలోనే ఒకరోజు ప్లీనరీ పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచనలు కూడా చేస్తుందని చెప్పేసి తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్లీనరీ ఉంటే మాత్రం హైదరాబాదు సరౌండింగ్లో ఆవిర్భావ దినోత్సవంతో పాటు ప్లీనరీ సమావేశానికి సంబంధించి కూడా ఎక్కడ నిర్వహించబోతున్నారు అనే దానిపై ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. రేపైతే జీవన్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్ళిన తర్వాత మాత్రం ఆ జీవన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించే తేదీకి సంబంధించి కూడా తేదీ మాత్రం ఆ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఆ తేదీ తర్వాత మాత్రం ఇంకా పార్టీలోకి ఎవరెవరు రాబోతున్నారు అనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ కేటీఆర్ కావచ్చు అదేవిధంగా హరీష్ రావు కూడా వచ్చే రోజుల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీలోకి ఆ వలసలు ఉంటాయి అనే విధంగా కూడా చిచ్చట్లు చేస్తున్న సందర్భంలో కూడా చెప్పిన సిచ్యువేషన్ కనిపించింది. కాబట్టి తాజాగా ఆ జీవన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత మాత్రం ఇంకెవరిపైనా కూడా పార్టీ దృష్టి పెడుతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ప్రవీణ్, అయితే సుదీర్ఘ కాలం పాటు జీవన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ మ్యాన్గా కూడా ఆయన ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడేటప్పుడు ఆయన చెప్పినటువంటి కారణం పార్టీలో ఆయనకి సరైన ప్రాధాన్యత లేకపోవడం అని. మరి బీఆర్ఎస్ పార్టీలో ఆయనకి తగినటువంటి ప్రాధాన్యత దక్కుతుందని అనుకోవచ్చా? బీఆర్ఎస్కు సంబంధించినంత వరకు పార్టీకి వచ్చిన తర్వాత మాత్రం పార్టీలో ఏ విధంగా తన సేవలు ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలైతే సమాలోచనలు కూడా ఇప్పటివరకే చేశారని చెప్పుకోవచ్చు. గతం నుంచి కూడా కాంగ్రెస్లో జీవన్ రెడ్డి ఉన్న సమయంలో మాత్రం కాంగ్రెస్కు సంబంధించినంత వరకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎన్నెలేని సేవ చేశారు. కానీ కాంగ్రెస్లో మాత్రం తగిన ప్రియారిటీ ఇవ్వట్లేదని చెప్పేసి కూడా ఇప్పటివరకు జీవన్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో మాత్రం తాజాగా ఆ జీవన్ రెడ్డికి సంబంధించినంత వరకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అవకాశం ఇవ్వబోతుంది, పార్టీ ఆయన సేవలను ఏ విధంగా ఉపయోగించుకోబోతుంది అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. జీవన్ రెడ్డితో చర్చించే సమయంలో మాత్రం ఏ అంశాలపైన కూడా కేటీఆర్ కీలకంగా చర్చించబోతున్నారు అనే దానిపై కూడా ఆసక్తి అయితే రేపుతుంది. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి కేటీఆర్ బయలుదేరబోతున్నారు. బయలుదేరిన తర్వాత మాత్రం గంగుల కమలాకర్ అదేవిధంగా కొప్పులేశ్వర్ వారితో పాటుగా పార్టీకి సంబంధించిన పలువురు నేతలు మాత్రం జీవన్ రెడ్డి నివాసానికి కూడా వెళ్ళబోతున్నారు. వెళ్ళిన తర్వాత మాత్రం పార్టీలోకి ఆహ్వానిస్తారు. కాబట్టి ఎప్పుడు జైనింగ్ ఉంటుందనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రవీణ్.